ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరుకుంది. బీహార్లో కొత్తగా ఎన్నికైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈరోజు గోవర్ధన పూజ జరుపుకుంటున్నారు. భారత క్రికెట్ జట్టుకు కోవిడ్-19 నెగిటివ్ నిర్ధారణ కావడంతో సిడ్నీలో నిన్న తమ మొదటి అవుట్డోర్ శిక్షణ ప్రారంభించింది. బీహార్లో కొత్తగా ఎన్నికైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏలో 4 భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జేడీయూ, హిందుస్థానీ అవామ్ మోర్చా, వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీల శాసనసభ్యులు రాష్టంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక తదితర విషయాలపై కూడా వారు చర్చ జరుపుతారు. ఇలా ఉండగా బీజేపీ కూడా తమ నూతన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలకుడిగా పాల్గొంటారు. అలాగే పార్టీ బీహార్ ఇన్ఛార్జ్ ఉపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, బీహార్ రాష్ట అధ్యక్షులు సంజయ్ జైస్వాల్ కూడా పాల్గొంటారు. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన జనతాదళ్ యునైటెడ్, హిందుస్థానీ అవామ్ మోర్చా, వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీలు కూడా తమ కొత్త ఎమ్మెల్యేల సమావేశాలను నిర్వహిస్తాయి. ఈ సమావేశం తర్వాత ఆ పార్టీలు కొత్త ప్రభుత్వానికి తమ మద్దతు లేఖను గవర్నర్ కు అందజేస్తాయి. అనంతరం ఎన్డీఏ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరుతుంది. కొత్త ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సభ్యులతో కలిపి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు 125 స్థానాల సంపూర్ణ మెజార్టీ లభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 42,000 మంది పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 82 లక్షల మంది కోవిడ్ రోగులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 41,100 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 88 లక్షల మార్కుకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 447 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,635కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో నిన్న 79,823 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 252 కోవిడ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 249 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి 2,155 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్టంలో నిన్న 661 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,000కు పైగా పరీక్షలు చేయగా 661 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,57,374కు చేరుకుంది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,637 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,404గా నమోదైంది. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బిర్సా ముండా నిజమైన పేదల పెన్నిదని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, సాంఘిక సామరస్యత కోసం ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జార్ఖండ్ ప్రజలకు రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్లోని జట్పురాలో శాంతి ప్రతిమను ఆవిష్కరిస్తారు. జైనముని శ్రీ విజయ్ వల్లభ్ శ్రీశ్వర్జీ మహారాజ్ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. జైనమునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీశ్వర్జీ మహారాజ్ మహావీర్ భగవానుడి సందేశం వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం, విద్యా వ్యాప్తి కోసం సాంఘిక రుగ్మతలు రూపుమాపడానికి ఆయన అవిరళంగా కృషి చేశారు. కవితలు, వ్యాసాలు, భక్తి గీతాలు మొదలైనవి ఆయన రచించారు. 151 అంగుళాల విగ్రహాన్ని అష్టధాతువులు, రాగితో కలిపి 8 లోహాల మిశ్రమంతో తయారు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మహారాష్ట్రలో కోవిడ్ కారణంగా కొద్ది నెలల క్రితం ప్రజల సందర్శనకు వీలు లేకుండా నిలిపేసిన ప్రార్థనా స్థలాలను తిరిగి రేపటి నుంచి తెరవడానికి అనుమతిస్తారు. కోవిడ్ పరిస్థితులు క్రమంగా కుదుటపడుతూ ఉండడంతో వివిధ మత, ఆధ్యాత్మిక కేంద్రాలను తిరిగి తెరవాలనే డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే ప్రార్థనా స్థలాలను తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కోవిడ్-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ తప్పక ధరించి తగిన ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు, జబ్బులున్న వారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈరోజు గోవర్ధన పూజ జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మథుర, బృందావనం ప్రాంతాల్లో భక్తి శ్రద్దలతో ఈ పండుగ జరుపుకుంటున్నారు. విదేశీ భక్తులు, దేశవ్యాప్తంగా స్థానికులు వివిధ దేవాలయాల్లో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తున్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ ఈ రోజు నుంచి 7 పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఒక్కొక్క రైలు 5 రూట్లలో నడుస్తుంది. గౌహతి సికింద్రాబాద్, గౌహతి పూణే, న్యూ తిన్సుకియా రాంచీ, గౌహతి హౌడా, అగర్తలా హౌడా మధ్య అవి నడుస్తాయి. 2 రైళ్లు అగర్తలా ప్రయాగరాజ్ మధ్య నడుస్తాయి. గౌహతి సికింద్రాబాద్ రైలు ఈ ఉదయం గౌహతిలో 11:45కు బయలుదేరింది. ఇది మంగళవారం మధ్యాహ్నం 1:45 సికింద్రాబాద్ చేరుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో నిన్న తాజాగా కొండలపై తేలికపాటి నుంచి ఒక మోస్తరు మంచు కురిసింది. మైదానాల్లో వర్షం పడింది. ఈ రోజు కూడా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. భారత క్రికెట్ జట్టుకు కోవిడ్-19 నెగిటివ్ నిర్ధారణ కావడంతో సిడ్నీలో నిన్న తమ మొదటి అవుట్డోర్ సెక్షన్ ప్రారంభించింది. ఐపీఎల్ 2020 ఫైనల్ ముగిశాక మరుసటి రోజు జట్టు దుబాయ్ నుంచి బయలుదేరి వెళ్లింది. శనివారం నాడు ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంది. అయితే ఆ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా అవుట్డోర్ సెక్షన్కు ఏర్పాటు చేసింది. భారత జట్టు 3 ఓడిఐలు, మరో 3 టీ20లు, మరో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఈ నెల 27న మొదటి ఓడిఐ ప్రారంభమవుతుంది. రెండవ ఓడిఐ 29న, చివరిది డిసెంబర్ 2న సిడ్నీలో జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 4 నుంచి టీ20 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17న అడలైడ్లో డే అండ్ నైట్ మ్యాచ్తో టెస్ట్ పరంపర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. చివరి 3 మ్యాచ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడడం లేదు. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో పాల రవాణాకు రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట, ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. లాక్డౌన్కు ముందు పాలను మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పాల ట్యాంకర్లను తగిలించి రెగ్యులర్ షెడ్యూళ్లు సరఫరా చేసేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఢిల్లీకి పాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఢిల్లీకి పాల సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దూద్ దురంతో ప్రత్యేక రైలును పాల సరఫరా కోసం నడిపింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతూ ఉండడంతో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేక పూజలకు శైవక్షేత్రాలు సిద్దమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, పంచారామ క్షేత్రాలు, తెలంగాణలోని వేములవాడ, అలంపురం తదితర క్షేత్రాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్లో కొత్తగా ఎన్నికైన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ శాసనసభ్యులు ఈరోజు పట్నాలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకుంటారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.09% చేరుకుంది. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈరోజు గోవర్ధన పూజ జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.